హాయ్ అండి. వెల్కమ్ టు శిల్పా స్మార్ట్ హోమ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఇంకొక రోడ్ ట్రిప్ అండి, హైదరాబాద్ టు విజయవాడ అనమాట. ప్రతి రోడ్ ట్రిప్ నేనైతే స్టార్ట్ చేసేదానికి ముందు ఖచ్చితంగా టీ అయితే కంపల్సరీ. ఫస్ట్ టీ తాగేసిన తర్వాతే మేము రోడ్ ట్రిప్ అనేది ఏదైనా కానీ స్టార్ట్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో గచ్చిబౌలి అండి. మామూలుగా అయితే విజయవాడకు వెళ్ళేదానికి మాచుపల్లి సైడ్ నుంచి కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కచ్చు అని చెప్తారు. కానీ మేము రెగ్యులర్గా ఇటు సైడ్ గచ్చిబౌలి సైడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఎక్కేస్తామన్నమాట. కాబట్టి మేము రెగ్యులర్ రూట్కే వెళ్దామని చెప్పేసి ఓఆర్ఆర్ అనేది ఇక్కడి నుంచి ఎక్కేసాము. నార్మల్గా అయితే మేము విజయవాడకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటామండి. ఇంతకుముందు ఒక 2-3 సార్లు అలా వెళ్ళినప్పుడు మేము మార్నింగ్ వెళ్ళిపోయి ఎలాగంటే దర్శనం చేసేసుకుని, అంటే మార్నింగ్ 4:35 కల్లా స్టార్ట్ అయిపోయి దర్శనం చేసేసుకొని ఈవినింగ్ లేదా నైట్ లోపలే ఖచ్చితంగా హైదరాబాద్కి అనేది రీచ్ అయిపోయేవాళ్ళం అనమాట. కానీ ఈసారి మాత్రం నైట్ స్టే అక్కడే చేసి నైట్ గుడి దర్శనం చేసుకోవాలి, అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి నైట్ అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాం. అందుకే మేము ఒక 9-9:30 ఆ టైంకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఓఆర్ఆర్ మనం దిగేసేది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 11 అండి. ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి మనం ఓఆర్ఆర్ అనేది దిగేస్తాము. మనం ఓఆర్ఆర్ పైనే దాదాపు ఒక 40 మినిట్స్, 35 to 40 మినిట్స్ దాకా ఉంటాము. ఎందుకంటే మనకి గచ్చిబౌలి సైడ్ స్ట్రెచ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కిలోమీటర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు బాచుపల్లి సైడ్. కానీ మాకు ఈ రూటే బాగా తెలుసు కాబట్టి మేము కొంచెం లాంగ్ అయినా పర్లేదు, తెలిసిన రూటు ప్లస్ ట్రాఫిక్ కూడా పెద్ద అనిపించదు అనమాట. అందుకే మేము ఈ రూట్లోనే వచ్చేస్తున్నాము. ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర దిగేసి మేము టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసాము. హైదరాబాద్ టు మనకి విజయవాడ నియర్లీ వచ్చేసి ఒక 4 to 5 టోల్ ప్లాజాస్ అయితే కనపడతాయి. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసేసి రామోజీరావు ఫిల్మ్ సిటీ అనమాట. అప్పటికే ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. ఇది దారిలో వచ్చేసి మనకు ఒక చోట ఇలాగ వాటర్ అంతా ఉండి మిడిల్లో చెట్లు ఇట్లా ఉన్న ఏరియా అనేది కనపడుతుంది. నేను చాలా చోట్ల కొంతమంది ఫొటోస్ కూడా చూశాను. ఇక్కడ ఆగి కూడా చాలామంది తీసుకున్నారు. కానీ మేము ఇంకా ఎక్కడ ఆగలేదన్నమాట. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేద్దామని చెప్పేసి. ఈ ఏరియా ఏంటో ప్లేస్ కూడా నాకు అంత ఐడియా లేదండి. ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను బ్రేక్ఫాస్ట్ అనేది ఆల్రెడీ చేసేసామన్నమాట. కానీ మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామని చెప్పేసి ఈ ఫుడ్ ప్లాజా దగ్గర ఆగుతున్నాము. ఇది వచ్చేసి మనకు 7 మిడ్వే ప్లాజా అని చెప్పేసి పెద్దది ఫుడ్ ప్లాజా అనమాట. ఇవి మనకి విజయవాడ రూట్లో టోటల్ 2 వస్తాయి. ఫస్ట్ దాని దగ్గరే మేము ఆగేసాము. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ బాగానే ఉంటుంది, అలాగే వాష్రూమ్స్ అవన్నీ కూడా వెల్ మెయింటైన్డ్గా ఉంటాయి. మేము బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ చేసాం కాబట్టి ఫుడ్ కోసం అయితే ఆగలేదు. జస్ట్ ఏమైనా కొంచెం లైట్గా తిందాం అనుకున్నాము. ఇక్కడ స్టాల్స్ వచ్చేసి మనకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్, లంచ్ అవే కాకుండా ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలా చిన్న చిన్నవి కూడా దొరుకుతాయి అనమాట. కాబట్టి మేము ఇక్కడ క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ తీసేసుకొని ఇంకా వాష్రూమ్స్ అవి యూస్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ చేసేసాము. ఇంకా తర్వాత బ్రేక్స్ అయితే ఇంకెక్కడ తీసేసుకోలేదండి. డైరెక్ట్ ఇంకా విజయవాడకి వెళ్ళిపోయి అక్కడే మధ్యాహ్నం లంచ్ చేసుకుందామని చెప్పేసి ఇంకా దారిలో బ్రేక్ అనేది ఎక్కడ తీసుకోలేదు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇది సమ్ నార్కెట్పల్లి దగ్గర ఎక్కడో అండి, సరిగ్గా ప్లేస్ తెలియదు. కానీ దూరంగా ఒక కొండపైన ఒక టెంపుల్ అనేది కనపడింది. ఆ టెంపుల్ ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ చూసేదానికి చాలా పెద్దగా ఉంది. ఇది వివేరా దగ్గరలో వస్తుందన్నమాట. ఇది ఏం టెంపులో తెలిస్తే ఒక్కసారి ఎవరైనా కమెంట్ చేసి కాస్త చెప్పండి, నాకైతే అంత ఐడియా లేదు. తర్వాత ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే అండి మనకు బ్రిడ్జ్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం నాకు వాటర్ అవన్నీ కూడా కొంచెం తగ్గినట్టు అనిపించాయి. ఇంతకుముందు అయితే వాటర్ కొంచెం ఎక్కువ నిన్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ అనేది, ఆ ఫ్లో అనేది తగ్గింది అనిపించింది అనమాట. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకు మెయిన్ ఏంటంటే అండి, ఈ హైవే అనేది చాలా బాగుంటుంది. మనకు అన్ని చోట్ల 4 లైన్ లేకపోతే 6 లైన్ అనమాట. కాబట్టి మనకి ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉన్నా నీట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ మేము ఒక ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తున్నాము. మనకి ఇక్కడ నుంచి చూస్తే అక్కడ హనుమంతుని విగ్రహం అనేది కనపడుతుంది. నాకు తెలిసి చాలా దూరంగా కనపడుతుంది. దీంట్లో మనకు విజయవాడ హైవేలో మెయిన్ చాలామంది ఇక్కడ ఆగుతారు కూడా. మేము ఆగుదాం అనుకున్నాం, కానీ చెప్పాను కదా ఫస్ట్ విజయవాడకి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాక రిటర్న్లో చూద్దామని చెప్పేసి మేము డైరెక్ట్ ఇక్కడ ఆగకుండా వెళ్ళిపోయామన్నమాట. పెద్దది హనుమంతుని విగ్రహం ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఒక 1 అవర్ అండి, 1 అవర్ లోపలే మనం ఇంకా విజయవాడకి అనేది రీచ్ అయిపోతాం అనమాట. ఇక్కడ కమాండ్ చూస్తున్నారు కదా, వెల్కమ్ టు విజయవాడ అని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినాక మనకు ఫ్లైఓవర్ అనేది వచ్చేస్తుంది. ఈ ఫ్లైఓవర్ నుంచి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుందన్నమాట. నేను మ్యాక్సిమం తీసేదానికి ట్రై చేశాను, కానీ రిటర్న్ పెట్టి తీసేదానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అదే మనం స్ట్రైట్గా వస్తే రోడ్ వైజ్ మనకు ఆ వ్యూ అనేది చాలా బాగా కనబడుతుంది. మేము రిటర్న్ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ ఫ్లైఓవర్ ఎక్కాము.
అప్పుడు స్ట్రైట్‌గా ఆ వ్యూకి సంబంధించిందంతా వీడియో అంతా కూడా ఈ వీడియోలోనే లాస్ట్‌లో వస్తుందండి. ఒకసారి మిస్ చేయకుండా చూడండి. ఆ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చుతుందనమాట. అందుకే అదే పనిగా షూట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకు ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది కదా! ఆ బ్యారేజ్ కూడా చాలా బాగా కనపడుతుంది. ఇక్కడి నుంచి మనం కిందకి దిగేసేటప్పుడు బ్యారేజ్ అవన్నీ కూడా కనపడతాయన్నమాట. వ్యూ వైస్ ఈ ఫ్లైఓవర్ అయితే చాలా బాగుంటుంది. కొంతమంది ఆగి కూడా ఫొటోస్ తీసుకుంటారంట. కానీ ఇది కొంచెం బిజీ కాబట్టి ఇలాంటి చోట్ల అలాంటి సాహసాలు చేయకూడదని చెప్పి మేము ఎక్కడ స్టాప్స్ తీసుకోలేదు. డైరెక్ట్ ఇంక ఇక్కడి నుంచి కిందికి వెళ్ళిపోతున్నాము. మేము ఆల్రెడీ చెప్పినట్టు నైట్ ఇక్కడ స్టే చేద్దామని అనుకుంటున్నామండి. కానీ మేము ఎలాంటి హోటల్స్ ముందే బుక్ చేసుకోలేదు. 1, 2 మైండ్లో పెట్టుకొని వెళ్ళాం. ఫస్ట్ చూసి దాని ప్రకారం డిసైడ్ అవుదామని చెప్పేసి ఫస్ట్ మేము నోవాటెల్కి వెళ్ళాము. నోవాటెల్కి వెళ్ళిన తర్వాత మాకు ఫస్ట్ ఇంకా నోవాటెలే నచ్చేసింది. కాబట్టి ఇంక ఇక్కడే రూమ్ తీసేసుకుందామని చెప్పేసి ఇంకా వేరే ఆప్షన్స్కి ఏం వెళ్ళలేదు. డైరెక్ట్ నోవాటెల్లోనే రూమ్ తీసేసుకున్నాము. ఇక్కడ మనకు నోవాటెల్లో ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మనకు వాళ్ళు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా బుఫే ఉంటుంది. అవన్నీ అరేంజ్ చేస్తారు కాబట్టి ప్రైస్ అనేది నెంబర్ ఆఫ్ పీపుల్ పైన కూడా డిసైడ్ అవుతుంది. ఇంకా మనకు రూమ్ సైజ్ కానీ అవంతా కూడా బెడ్ సైజ్ కానీ వాటన్నిటి పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. మేము 2 అడల్ట్స్ 1 కిడ్ వెళ్ళాం. మాకు కింగ్ సైజ్ బెడ్ లాగా పెద్ద రూమ్ ఇచ్చారు. రూమ్ టూర్ కూడా నేను చూపిస్తాను. మాకు ఇక్కడ వచ్చేసి నియర్లీ 8,500 to 9,000 ఆ రేంజ్లో పడింది రూమ్ అనేది. మనకి వ్యూ వచ్చేసి ఇలా ఉంటుందండి. రూమ్ బయట వ్యూ అనేది చాలా బాగుంది. కారిడార్ వ్యూ. ఇక్కడ నుంచి ఇంకా రూమ్ లోపల మీకు చూపిస్తున్నాను. ఇదంతా వచ్చేసి రూమ్ టూర్ అనమాట. యాజ్ ఆల్రెడీ నేను చెప్పినట్టు మాకు కింగ్ సైజ్ బెడ్ ఇచ్చేసారు. అండ్ దెన్ రూమ్ వచ్చి చాలా అంటే చాలా స్పేషియస్గా అనిపించింది నాకు. ఇంతకుముందు నేను ఐబీఎస్ లెమన్ ట్రీ అక్కడ కూడా స్టే చేశాను వేరే సిటీస్లో. కానీ అక్కడ ఇంత స్పేషియస్గా అనిపించలేదన్నమాట. ఇక్కడ మాత్రం రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. యాంబియన్స్ వైస్ బాగుంది, నీట్నెస్ వైస్ బాగుంది. ఇంకా మార్నింగ్ బుఫే కూడా తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ కూడా వెరైటీస్ వైస్ కానీ అన్నిటితో కంపేర్ చేస్తే నాకు ఇక్కడ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి మనకు డైరెక్ట్ ఇంకా రోడ్డే వ్యూ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి టెంపుల్ దాదాపు 9 to 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కాబట్టి మనకు టెంపుల్ వ్యూ అయితే రాదండి. నెక్స్ట్ ఇంకా నేను బాత్రూమ్ చూపిస్తున్నాను. బాత్రూమ్ కూడా మనకు వెల్ మెయింటైన్డ్. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని హోటల్స్లోనూ వాళ్ళు మినిమం ఇస్తారు కదండి బాత్రూమ్స్లో. అవన్నీ మినిమం అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎలాంటి ప్రాబ్లం లేదు. రూమ్ వైజ్ అయితే మాత్రం సూపర్గా ఉంది. అలాగే ఇక్కడే టాప్ ఫ్లోర్లో వచ్చేసి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద రష్ అనిపించలేదు. ఎక్కువ జనాలు వచ్చేసి అలా ఏం ఎక్కువ లేరనమాట. వెళ్ళా కానీ పీస్ఫుల్గా ఉండొచ్చు అన్నట్టు అనిపించింది. ఇదంతా కూడా లాంజ్ ఏరియా అనమాట. కిందే మనకు రైట్ సైడ్ మార్నింగ్ బుఫే బ్రేక్ఫాస్ట్ది కౌంటర్ అవన్నీ ఉంటాయి లాంజ్ ఏరియా దగ్గరే. ఇంకా మేము ఆ రోజు మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ 6:30కి అలాగా మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేస్తారు దర్శనంది అని చెప్పారు. ఎందుకంటే మధ్యలో ఒక 1 అవర్ దాకా బ్రేక్ ఉంటుంది. 6:30 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు దర్శనం. అంటే మేము 6:30 కల్లా అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి బ్యారేజ్ పైనుంచి వెళ్తున్నాం అనమాట. ఆ ఈవినింగ్ ఆ బ్యారేజ్ వ్యూ, టెంపుల్ వ్యూ అసలు చాలా బాగా అనిపించింది నాకు. ఇన్ని రోజులు మేము ఎప్పుడు మార్నింగ్ టైమ్సే వచ్చేవాళ్ళం కాబట్టి ఈ వ్యూ ఈ అనేది మేము చాలాసార్లు మిస్ అయ్యాము. ఈసారి కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఇలా వచ్చామన్నమాట. ఇప్పుడు బ్యారేజ్ పై నుంచి అక్కడికి మ్యాక్సిమం 6:30 లోపలే వెళ్ళిపోయామన్నమాట. 6:30 కల్లా మళ్ళీ దర్శనం అనేది స్టార్ట్ చేసేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళినాక దర్శనం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయ్యిందండి. మేము అనుకున్నట్టే నైట్ టైం చేసుకోవాలనుకున్నాం. నైట్ టైం చూసుకున్నాము. దర్శనం వైజ్ అదంతా కూడా చాలా బాగా జరిగింది. అమ్మవారి దర్శనం అదంతా అయిపోయినాక మళ్ళీ మేము రిటర్న్ మళ్ళీ నోవాటెల్కి వెళ్ళిపోయి అక్కడ నైట్ స్టే చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసేసుకొని మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియోలో మీకు మొత్తం రౌండ్ ట్రిప్ వస్తుందన్నమాట. హైదరాబాద్ టు విజయవాడ టు హైదరాబాద్. పెద్ద క్లిప్పింగ్స్ యాడ్ చేయలేదు, జస్ట్ అక్కడక్కడ మాత్రమే యాడ్ చేశాను. ముందు మెన్షన్ చేసినట్టు స్ట్రైట్ కొండ వ్యూ అనేది మీకు చూపించాలి ఫ్లైఓవర్ పై నుంచి అని చెప్పేసి ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో అనేది ఇక్కడ పెట్టానండి. గుడి కానీ అదంతా చాలా బాగుంటుంది. నైట్ వ్యూ అయితే మనకి ఇంకా చాలా బాగా వస్తుంది ఆ లైటింగ్స్కి అదంతా. కానీ మార్నింగ్ కూడా ఆ వ్యూ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది. అందుకని ఒక వీడియో లాగా తీసుకొని దీంట్లో కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం విజయవాడకి త్వరగా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అనమాట. అలాగ దర్శనం అవన్నీ చేసేసుకొని మేము విజయవాడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్కి. మేము మార్నింగ్ వచ్చేసి 9:30 ఆ టైంకి స్టార్ట్ అయిపోయామండి. కాబట్టి దారిలోనే ఎక్కడో ఒక చోట లంచ్ చేసేద్దామని డిసైడ్ అయ్యాము.
మేము ఇంతకుముందు భువనగిరి దగ్గర ఒకసారి వివేరాలో లంచ్ చేసాము. అక్కడ మాకు బాగా అనిపించింది అనమాట లంచ్ అదంతా కూడా. కాబట్టి ఇటు సైడ్ కూడా వివేరా ఉంది అని చెప్పి ఇటు సైడ్ అదే పనిగా ఇక్కడికే వచ్చి ఇక్కడే తిందామని అనుకున్నాము. కానీ దానికి దీనికి నాకైతే చాలా వేరియేషన్ కనిపించింది. 2 బ్రాండింగ్స్ ఒకటే కానీ ఇక్కడ ఫుడ్ వైజ్ టేస్ట్ కానీ ఆంబియన్స్ వైజ్ కానీ అన్ని రకాలుగా నాకు మరీ అంత సూపర్బ్ అని అయితే అనిపించలేదు. అదైతే బాగుంది, ఇదైతే ఓకేగా అంత అనిపించలేదు అనమాట నాకు. ఇంకా అక్కడ లంచ్ చేసేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఎలాంటి స్టాప్ తీసుకోకుండా మేము హైదరాబాద్కి వచ్చేసామండి. ఇది మా కంప్లీట్ రౌండ్ ట్రిప్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి వీడియోని లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్సిమం నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ యాడ్ చేశానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ ద్వారా నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ.